కానీ పాకిస్తాన్ కి నిధులు మంజూరు చేయొద్దు, IMF నుంచి నిధులు మంజూరు చేయొద్దని మనం ఎంత మొత్తుకున్నా కానీ నిధులు మంజూరు చేస్తూనే ఉన్నారు. ఆ నిధుల్ని వీళ్ళు ఖచ్చితంగా అక్కడున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించి వారిని వినియోగిస్తారనేది ఒక పక్క చర్చ జరుగుతూనే ఉంది. కానీ నిధులు ఒక పక్క నుంచి రిలీజ్ చేస్తూనే ఉన్నారు కదా. సో దాంట్లో ఎటువంటి న్యాయం జరిగినప్పుడు ఇప్పుడు జరుగుతున్న వాటికి ఏ విధంగా న్యాయం జరగవు? అది ఇంతవరకు हुआ टंगधार पहले दिन से निशाना बना है। तो जैसे मैंने अभी कहा, DCs को वाज़ेह हिदायत दी गई है कि वो फौरी तौर डैमेज का जो है फाइनल असेसमेंट करके वो असेसमेंट हम तक पहुंचाएं ताकि हम इन घरों को रिलीफ जो है पहुंचाना शुरू करें। इसके साथ साथ कई दिनों से अब हवाई अड्डा हमारा बंद रहा है। उम्मीद करते हैं कि इस सीज़ फायर के बाद दोबारा हवाई अड्डा खुलेगा और हमारे जो यहाँ से हाजी हज करने के लिए जिनको निकलना था हम भेज नहीं पाए, इंशाल्लाह जैसे ही हवाई अड्डा खुल जाता है तो हम दोबारा हमारे अपने हाजियों को यहाँ से रवाना करना शुरू कर देंगे। वो हमने जो कीमती जाने गई हैं वहाँ पे हमने थोड़ा सा कॉम्पनसेशन का ऐलान किया है, लेकिन उसके साथ साथ अब जहाँ लोग ज़ख्मी हुए हैं उन्हें भी हमें मुआवजा देना होगा, कॉम्पनसेशन देना होगा। और जैसे मैंने अभी कहा, जहाँ जहाँ प्रॉपर्टी का नुकसान हुआ है वहाँ पे भी। ओके, थैंक यू। రైట్ కృష్ణ. శ్రీనివాస్, ఇందాక మీరు అడిగినట్లుగా ఈ చర్చల వల్ల ఏమైనా లాభం ఉంటుందా? ఈ చర్చల వల్ల భారతదేశం అనుకున్నటువంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ఒకే ఒక లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ ని మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు మధ్యలో దీన్ని ఆపి చర్చలకు వెళ్ళటం వల్ల ఏమైనా లాభం ఉంటుందా అని మీరు అడిగారు కాబట్టి దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి లాభం ఉంటుంది అనే అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా ఇటువంటి చర్చలు జరిగిన సందర్భంలో ఒకవేళ అంగీకారానికి రాకపోతే భారత్ ఎజెండాలో ఏదైతే భారత్ పెట్టే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక అంగీకరించకపోతే మళ్ళీ మన దారి మనం చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా భారతదేశం ఈ యొక్క కాశ్మీర్ ఇష్యూ, అదేవిధంగా సరిహద్దు అంశాలకు సంబంధించినటువంటి విషయంలో, తర్వాత అంతర్జాతీయ బోర్డర్ కు సంబంధించి ఏదైతే ఇష్యూలు ఉన్నాయో మరి వాటిని కూడా దీంట్లో తీసుకొస్తారా? ఇప్పుడు చర్చలు అంటే గతంలో ఎప్పుడో ఇది అంతర్జాతీయ బోర్డర్ గా గుర్తించిన తర్వాత UNO తర్వాత మనం సిమ్లా ఒప్పందం కూడా చేసుకున్నాం. ఇది పాకిస్తాన్ తో మన సిమ్లా ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ కాశ్మీర్ ఇష్యూని పరిష్కరించుకోవడానికి భారత్ పాకిస్తాన్ మాత్రమే కూర్చోవాలి తప్పితే మూడో వ్యక్తిని దీంట్లో ఈ చర్చల్లోకి తీసుకురాకూడదని కూడా అప్పుడు భావించారు. సిమ్లా ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ మొన్న నిలిపివేసింది, రద్దు చేసింది. కాబట్టి ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొస్తారా, లేకపోతే ఇప్పుడు మొత్తం అన్ని ఇష్యూస్ కూడా తీసుకొస్తారు? ఇప్పుడు ఒక తీవ్రవాదం అన్నదే కాకుండా బోర్డర్ ఇష్యూస్, పాకిస్తాన్ తో ఉన్నటువంటి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, మిగతా ఇష్యూస్ ఏమున్నాయో అవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు. సో ఇది అంత ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని చూపే దిశగా కూడా ఇది ముందడుగు వేసినట్లుగా కూడా మనం అనుకోవచ్చు. ఇది తీవ్రవాదం ఒకటే కాదు, మనతో పాకిస్తాన్ తో ఉన్నటువంటి సమస్య, సరిహద్దు సమస్య ఉంది, కాశ్మీర్ ఉంది, తర్వాత ఉగ్రవాదం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మళ్ళీ ఈ చర్చల సందర్భంగా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంటుంది. భద్రతా పరమైనటువంటి అంశాలు కానీ, రాజకీయంగా ఏదైతే ఈ అంశాలన్నింటిలో కూడా వాళ్ళని మళ్ళీ ఒక వేదిక మీదకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది సరైన మూవ్ అన్నదే అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక 2-3 రోజులుగా భారత్ లో కూడా ఆ కాల్పుల వల్ల ఈ యుద్ధం కారణంగా బోర్డర్ లో ఎంతమంది చనిపోయారు, 30-40 మందిని మనం అధికారికంగా చెప్తూ ఉన్నాం. తర్వాత సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. తర్వాత ఈ యొక్క అనిశ్చితి అనేది కొంతకాలం కొనసాగితే భారతదేశంలో యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ కూడా భారతదేశానికి రావడానికి ఇష్టపడరు. అదేవిధంగా ఇప్పుడు $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా మనం వెళ్ళాలనుకుంటున్నటువంటి ఒక భారతదేశం ఇటువంటి యుద్ధ వాతావరణంలో ఉంటూ ఉంటే, అంటే ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుంది తెలియదు, ఎప్పటి వరకు కూడా దీన్ని అచీవ్ చేస్తామో తెలియదు. ఒకవేళ యుద్ధం చేసిన తర్వాత కూడా ఉగ్రవాదం నిర్మూలించడానికి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా, లేకపోతే పాకిస్తాన్ ని మనం మెడల్ వంచగలమా అన్నది కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇది ఒక రే ఆఫ్ హోప్ అనే చెప్పొచ్చు. ఈ యొక్క చర్చలు అనేది సీజ్ ఫైర్ చేయటం, తర్వాత ఈ చర్చలు జరపాలి అన్నది ఒక రే ఆఫ్ హోప్, ఒక ఆశాభావం కలిగించే అంశంగానే అందరూ కూడా చూస్తున్నారు.
ఖచ్చితంగా మనం సాధించలేదు అనుకోవడానికి లేదు. ఇది మన ఎత్తుగడల్లో ఒక భాగంగానే దీన్ని మనం చూడొచ్చు. ఒకవేళ చర్చల్లో మనం చేసినటువంటి డిమాండ్లు, మనం ఇచ్చినటువంటి అంశాలను పాకిస్తాన్ కనుక అంగీకరించకపోతే ఏదైతే చర్చలు మీరు జరుపుకోండి అని చెప్పినటువంటి అమెరికానే పాకిస్తాన్ మెడల్ వంచి ఈ యొక్క ఉగ్రవాదాన్ని నిర్మూలనకు ఏం చేయాలి అని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీనివాస్, మనం చూసాం పాకిస్తాన్ కు సంబంధించినట్టు కొంతమంది మంత్రులు ఈ డర్టీ యాక్ట్స్ మేము అమెరికా కోసమే చేశాం, అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం, అమెరికా కోసమే ఉగ్రవాద సంస్థలను కూడా మేము ఎంకరేజ్ చేయాల్సి వచ్చిందని కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు చెప్పినటువంటి మాట. మరి అటువంటి అమెరికా ఇప్పుడు అక్కడ ఉగ్రవాదం గురించి ఒకవేళ వాళ్ళు